यो भूतं च भव्यं च सर्वं यश्चापि तिष्ठति केवलं ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి విషయం సూర్యాపేట నుంచి గోపి గారు అడుగుతున్నారు ఏంటంటే, అగ్ని పరీక్ష సీతమ్మకి ఎందుకు, రామునికి ఎందుకు తీసుకోకూడదు అనేటువంటిది సారాంశం. రాముడు ఎందుకు అగ్ని పరీక్ష చేయకూడదు అనేటువంటిది అభిప్రాయం. వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు విషయాన్ని తీసుకెళ్లి మా కళ్ళు తెరిపిస్తున్నారు, మరియు ఇప్పుడు సమాజంలో పాశవిక వృత్తి ఉన్నది. పాశవిక వృత్తి అంటే ఏంటంటే, పెళ్లి పెటాకులు లేకుండానే వారు శారీరక సుఖానుభూతులు పొందడం ద్వారా వర్జినిటీ అనేటువంటిది లేదు. మరి పెళ్లి చేసుకుంటే కన్య గురించి మరి దయానంద సరస్వతి చెప్పాడు అని మీరు అంటున్నారు. కన్యను చేసుకోవాలంటే మరి వర్జినిటీ ఎంతవరకు, ఎలా అని అంటే, అదే ప్రశ్న మరి అబ్బాయికి కూడా వర్తిస్తుంది కదా. ఒకరికి అయినప్పుడు మరి ఇంకొకరికి కూడా. ఆ సీతమ్మకు అగ్ని పరీక్ష అన్నప్పుడు మరి రాముడు కూడా ఇవ్వాలి కదా. సీతమ్మ అశోక వాటికలో వాళ్ళ రాక్షసుల మధ్య రాముని చెరలో ఉన్నది కాబట్టి అగ్ని పరీక్ష అన్నారు. మరి రాముడు కూడా సుగ్రీవుని వద్ద ఉండి ఆ కోతుల మధ్య ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, మరి అతడు కూడా ఇవ్వాలి కదా. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఈ విషయం మీద ఎవరికి వారు విజ్ఞతతోటి నిర్ణయం తీసుకోవడం మంచిది, కానీ వేరే వారు కలగజేసుకోవడం అంత బుద్ధి సంగతం కాదని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? మీరు బాగానే ఉంటారు, తర్వాత ఎరక్కపోయి నేను ఎరక్కపోవాలి వస్తుంటే గొడవలు వస్తాయి. ఎవరికి వారే వివేకం చెయ్యాలి ఆచార్యులు. ఇద్దరికి అవసరమే, స్త్రీకి ఎంత పురుషుడు కూడా అంతే. మరి స్త్రీనే ఎందుకు దోషిగా నిలబెట్టాలి? అందుకని ఇది ఇద్దరికి వర్తిస్తుంటది. కాబట్టి ఇక వారి ఈ మన ప్రసంగానుసారంగా వర్జనిటీలో నేను ఒక్కటే మాట చెప్పేసి ఈ ప్రసంగాన్ని ముగించి మన ప్రకటనలోకి వెళ్ళిపోతాం. వికసించని మొగ్గ శరీరము, వ్యక్తిత్వం, మనస్సు. వికసించిన పువ్వు. పువ్వు అంటే ఆ విషయం పెళ్ళి అనగానే శరీరం బొదిగిన శరీరం పోతపోసినట్టుగా ఉంటుంటది. ఇక అనుభవపేతమైనటువంటిది, లుకలుకమైనటువంటి రకంగా శరీరం స్నాయు తంతు, ఈ యొక్క మాంస కణజాలం అంతా విప్పుకున్నట్టుగా ఉంటుంటాయి. శరీరం మొత్తం ముఖ కవలికలు అంతా. ఈ యొక్క భగవంతుని సృష్టిలో మొదట అయితే పోతపోసినట్టుగా అద్దినట్టుగా ఉంటుంటారు. తర్వాత లుకలుకం అయిపోతుంటుంటాయి శరీరం అంతా. మాట్లాడేటువంటి దాంట్లో కూడా, భాషలో కూడా పెళ్ళి అంటే దానికి ఆసక్తికరంగా అన్ని ఎదిగినట్టుగా, గొప్పగా అనుభవం ఉన్నట్టుగా మాట్లాడేటువంటి దానికి ఆ అనుభవం ఇక్కడికి వెళ్ళి వచ్చింది. ఇదే అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరికైనా సరే. ఇంతకు మించి ఏం చెప్పలేదు. అర్థమవుతుందా? ఇంకా మన ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యక ఉపనిషత్తు 5వ అధ్యాయము 14వ బ్రాహ్మణంలో మనం ఉన్నాము.
భూర్భువః స్వః ఈ యొక్క వ్యాకృతుల తర్వాత గాయత్రి మంత్రాన్ని చెప్తున్నాడు. గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం ప్రకారం గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం ప్రకారం 27 అక్షరాలు, 23 అక్షరాలే. 23 అక్షరాలలో దాన్ని 24 అక్షరాలు కావాలి. ఈ యొక్క వ్యాకృతులను కలుపుకుంటే 27 అక్షరాలతోటి 28వది జీవాత్మ. ఇది నక్షత్రాలతో సంబంధం ఉన్నటువంటిది. గ్రహ నక్షత్రాలతో సంబంధం ఉండడం వల్ల ఏ తిథిలో ఏ తిథి దేవత, ఏ నక్షత్రం నక్షత్ర దేవత మరియు గ్రహ యోగం, ఆ యోగంతో సంబంధించినటువంటిది. ఇదంతా రహస్యము. మంత్రం అంటే ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం అనేటువంటిదే మంత్రం కాదు. దాని వెనుక ఈ యొక్క గ్రహ నక్షత్రాలతోటి మన జీవితం ముడిపడి ఉన్నటువంటిది అని ఈ విషయాన్ని గత వారం రోజులుగా చర్చించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రకరణాన్ని ముందుకు తీసుకెళ్తుంటాం. దాంట్లో ఆ ఎపిసోడ్ గురించి కామెంట్లు పెట్టారు. దాంట్లో ఏమైనా సందేహాస్పదంగా ఇప్పుడు గోపి సూర్యపేట గారిది వదిలేసి ఇంకెవరిదైనా ఉంటే చెప్పండి. వాళ్ళది అయిపోయింది కదా. ఎందుకని మళ్ళీ ఆ ప్రస్తావన మళ్ళీ తేవద్దు అని. అందుకని చెప్పండి అమ్మా. నమస్తే ఆచార్య. జ్యోతి గారు కామెంట్ రూపంలో పెట్టారు ఆచార్య వారి అభిప్రాయాన్ని. ఓం నమస్తే ఆచార్య. ఓం ప్రకాష్ గారి పాదాలకు వందనాలు. ఆచార్యుల ప్రతి ఎపిసోడ్ చాలా చాలా బాగుంటాయి. నిన్నటి ఎపిసోడ్ మాత్రం వినకపోతే, ఆ రోజు ఎపిసోడ్ ఆచార్య 300 ఎపిసోడ్ మాత్రం, ఆ ఎపిసోడ్ మాత్రం వినకపోతే చాలా నష్టపోతారు. ప్రతి మానవుని జీవితాన్ని అర్థవంతంగా బోధించారు. ఆచార్యుల వారికి అనేక ధన్యవాదాలు. మాకు ఎవరు సృష్టి రహస్యాలు చెప్పలేదు ఇంతవరకు. ఈ ఆచార్యుల ద్వారా వినగలుగుతున్నాం. కావున ఆచార్యుల వారికి ధన్యవాదములు అని కామెంట్ రూపంలో పెట్టారు ఆచార్య. ఓం నమస్తే. చాలా ధన్యవాదములు విషయాన్ని గ్రహిస్తున్నందుకు. ఇంకా ఇక్కడ ఏంటంటే సాయేష మన ప్రకరణంలోకి వెళితే సాయేష గాయత్రి ఏతస్మిన్ తురియే దర్శతే పదే పరో రజసి ప్రతిష్ఠిత తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్షుర్వై సత్యం చక్షుర్హి వై సత్యం తస్మాద్ యద్ ఇదానీం ద్వౌ వివిధమానౌ ఇయతాం అహం అదర్శం అస్రౌషం యా ఏవం బ్రూయాద్ అదర్శమితి తస్మాత్ శ్రద్ధధ్యామ. ఇక్కడ ఏమంటున్నానంటే సా ఏష ఆ యొక్క గాయత్రి ఏతస్మిన్ తురియే దర్శతే. తురియం అని అంటే ఇప్పుడు 23 అక్షరాలది 24 6 అక్షరాలతో. నమస్తే జీ, కొంచెం దయచేసి 933 కదండి ఇది పేజీ. ముప్పై 34, 35 నడుస్తున్నది చూడండి. నమస్తే. ముప్పై 34 పైనుంచి నడుస్తున్నది చూడండి. ఈ రకంగా తురియం అంటే 4వ పాదం. 4 స్తంభాల ఆటలో 4వ కోణం కనిపించకుండా ఉన్నటువంటి దాంట్లో ఆ కనిపించని కోణాన్ని బహిర్గతం చేసి కళ్ళకు కట్టినట్టుగా చూపించడం. యజ్ఞోపవీతములో ఉన్నటువంటి 4వ కోణం, 4వ వ్యక్తి తల్లి తండ్రి గురువు
ఈ ముగ్గురు ఎవరి కోసం? సమిధాదానంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఇది ఎవరికి? 4వ సమిధ ఏమిటి? నలుగురు వ్యక్తుల మధ్యలో 3 సమిధలు ఏమిటి? జలప్రసేచనములో 4 దిశల్లో 3 దిశలు మాత్రమే ఎందుకు? ఒక దిశ 4 దిశల్లో తిరగడం ఏమిటి? ఈ రకంగా 4 స్తంభాల ఆటలో కేవలం 3 మాత్రమే కనిపిస్తున్నాయి, 4వది ఏమిటి అనేటువంటిది పొడుపు కథ మాదిరిగా ఇదంతా నడుస్తుంది. తురీయే దర్శతే, 3వది చూడగలిగినటువంటి వారు, 4వది చూడగలిగినటువంటి వారి జీవితం ధన్యం. 4వ వారు ఎవరు అంటే తల్లి ఎవరికి, తండ్రి ఎవరికి, తండ్రి ఎవరికి, గురువు ఎవరికి? ఎవరు యజ్ఞోపవీతం ధరిస్తున్నారు? బాల్యము ఎవరిది, ప్రౌఢావస్థ ఎవరిది, వృద్ధావస్థ ఎవరిది? యవ్వనంలో ఎవరు ప్రవేశిస్తున్నారు? ఈ యవ్వనంలో ప్రవేశించే వారి గురించి తల్లి, తండ్రి, ఆత్మీయులను వదిలేసి మెట్టినింటికి వస్తున్నటువంటి వారు ఎవరు? వారు ఎందుకు కనబడట్లేదు? మరి గృహాశ్రమంలో స్త్రీ గాని పురుషుడు గాని పరిపూర్ణం ఎలాగా? పరిపూర్ణం కాదు. గృహాశ్రమం మొత్తం అర్ధనారీశ్వరమయం. అర్ధాంగి అర్ధాంగు ఇద్దరు కలిస్తేనే దంపతులు అవుతుంటారు. కాబట్టి ఇద్దరు కలిస్తే ఒక వ్యక్తిత్వము అనే విధంగా ఇంటి లోపల పురుషుణ్ణి అంతర్ధానం చేయటం, బయట స్త్రీని అంతర్ధానం చేయటం ఈ యొక్క రహస్యం గృహాశ్రమంలో ఉన్నటువంటిది. ఇంటి లోపల పురుషుడు ఎట్లా అంతర్ధానము అంటే తన పుట్టినిల్లే, తన తల్లిదండ్రులే, తన వంశమే, తన గోత్రమే, కానీ తానెప్పుడు ఇంట్లో ఉండడు, బయటివాడు. స్త్రీ బయట నుంచి వచ్చిందే, బయట వ్యవహారమే ఈ ఇంటిలో అలవర్చ చేయడానికి, ఇంటి దీపం వెలిగించడానికి, ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిందే. కానీ బయట స్త్రీ అంతర్ధానం. ఇంటిలో పురుషుడు స్త్రీకి వెన్నెముక, బయట సమాజంలో ఉద్యోగం, వ్యాపారం ఏదైతే చేస్తుంటాడో పురుషుడు, ఆ చేసేటువంటి దాంట్లో అతనికి సూచనలు, సలహాలు ఇచ్చి అతన్ని జీవితంలో నిలదొక్కుకోజేసేటువంటిది స్త్రీ. స్త్రీ బయట కనపడకూడదు, పురుషుడు ఇంట్లో కనపడకూడదు అనేటువంటిది సారాంశం. జల ప్రసేచనంలో తూర్పు అదితి 2 కనుపాపలు, కంటి రెప్పలు విప్పుకుంటేనే కనిగుడ్డు కనిపిస్తుంది. 2 కంటి రెప్పల మధ్యలోంచి కనిగుడ్డు చూస్తుంది. ఆ విధంగానే భూమి, ఆకాశం ఈ రెండింటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేటువంటిది. అదే రహస్యాన్ని భగవంతుడు ఈ బ్రహ్మాండీయ సృష్టి వ్యవస్థను మన పిండ సృష్టిలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఎవరు పుట్టినా తల్లిదండ్రుల ద్వారానే. తల్లి లేకుంటే పుట్టలేడు, తండ్రి లేకుంటే పుట్టలేడు, తల్లిదండ్రుల ఇద్దరి సంయోగంతో పుడుతున్నారు అనేటువంటిది సారాంశం. తల్లి, తండ్రి జలప్రసేచనం, అగ్నిహోత్ర జలప్రసేచనంలో అదితి తూర్పు దిశ, అనుమతి పడమర దిశ, సరస్వతి విద్య నేర్పి గుణవంతుణ్ణి చేస్తున్నటువంటి గురువు ఉత్తర దిశ. ఇక దక్షిణ దిశలో పెళ్లి చేసుకొని గృహాశ్రమాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి తల్లి, తండ్రి, గురువు ఈ 3 దిశల్లో తిరుగుతూ దక్షిణ దిశను రక్షించుకుంటాడు, తన వంశాన్ని రక్షించుకుంటాడు. అంటే సంతానానికి జన్మనిస్తుంటాడు, వంశాన్ని నిలపడం, గోత్రానికి
జీవం పోయడం, ఇంటి దీపం వెలిగించుకోవడం అనేటువంటిది అభిప్రాయం. ఈ రకంగా చేస్తున్నటువంటిది తురియే దర్శతి. ఇటువంటి 4వ కోణాన్ని ఎవరైతే చూస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, పరో రజసి ప్రతిష్ఠిత, వారు ఇక్కడను అక్కడ పరమ అంటే ఇక్కడ చేసేటువంటి పురుషార్థంతో అక్కడ పరలోకంలో కూడా రజసి ప్రతిష్ఠ గొప్పగా అంటే ముక్తిని పొందడం జరుగుతుంటది. తద్వై తత్ సత్య, ఆ రకంగా సత్య స్వరూపంగా ప్రతిష్ఠితమైనటువంటి ఎవరైతే ఈ దుందుడుకు తొందరబాటు ప్రాయశ్చిత్తపడడం, అవమానపడడం, ఇబ్బంది పడడం, సమస్యలకు గురి కావడం, దెప్పి పొడుపులకు గురి కావడం అవుతున్నారు అనంటే మూలాధార చక్రంలో ఉండడం, అవమానానికి గురి కావడం, ఈసడింపులకు గురి కావడం, సమస్యలకు గురి కావడం, ఎవరైతే అంటనట్టుగా దొరకనట్టుగా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే విధంగా సాక్షిభూతంగా నీటి బిందువే పద్మపత్రంలో పడితే వజ్రం మాదిరిగా కనిపిస్తున్నట్టుగా గృహాశ్రమంలో ఉండి సన్యాస జీవితం జీవించడం, బ్రహ్మచర్యపూర్వకంగా సన్యాస జీవితం జీవించడం, గృహాశ్రమంలో ఉండి కూడా అటువంటి వారు అంటే గృహాశ్రమంలో ఉండేటువంటి సమస్యలకు అంటనట్టుగా ఇదన్నా మమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు అనేటువంటి విధంగా దేంట్లో తలదూర్చకుండా, ఏది వదలకుండా, దేంట్లో తలదూర్చకుండా ఆవలీలుగా అంటనట్టుగా ఆవలికి దాటివేయడం, దానిని చాకచక్యం అంటుంటారు. అటువంటి వారు సత్యస్వరూపులు, ఆత్మస్థితిలో ఉండి ఆత్మవంతులుగా ఉండి పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటూ ఉంటారు. దీంట్లో విరుద్ధమైనటువంటి భావజాలం ఏంటంటే దేనిని వదలకుండా, దేంట్లో తలదూర్చకుండా, అంటే దీని అభిప్రాయం ఏంటంటే నాకు దీని యొక్క అవసరం ఎంతుంది, దీనిని ఎంతవరకు, ఇది నేను చెయ్యకపోతే నాకు నష్టం ఏంటి అనేటువంటి వివేచనాత్మకంగా చూసి అత్యవసరమైనటువంటి మాత్రమే చేసుకొని ఒకరికి హాని చేయకూడదు, మనకు మనం హాని చేసుకోకూడదు. ఆ రూపకంగా ఎల్లరకు ఉపకారంగా చేయాలి, అందరికి ఉపయోగపడే విధంగా. ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాం నా సమాచరేత్. మనకు ఇబ్బంది పెట్టేది ఏది ఇతరుల మీద రుద్దకూడదు. మన పట్ల ఇతరులు ఏ రకంగా ప్రవర్తించాలో అటువంటి వ్యవహారం మనం అందరి పట్ల వ్యవహరించినట్టయితే మనకు కష్టాలు రావు అనేటువంటిది సారాంశం. అందు గురించి మనకు విరుద్ధమైనటువంటిది అందరికీ విరుద్ధమే, మనకు అనుకూలమైనటువంటిది అందరికీ అనుకూలమే. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి, తొందరపడకూడదు, ఒకరిని ఎత్తి చూపకూడదు, ఇంకొకరిని తప్పు పట్టకూడదు. ఆ రకంగా సహజమైనటువంటి జీవితం. భగవంతుడు బాల్యం నుంచి ఈ యొక్క చర్మ దశకు, చివరి దశకు తీసుకెళ్లేటప్పటికీ మనల్ని ఒదిగిస్తున్నాడు, ఎక్కడికక్కడ ఒదిగిస్తున్నాడు. ఒదిగించి తీసుకొచ్చి చివరి దశలో పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో దేహమే కదలాడుతున్నట్టుగా, దేహము మీద దేహి సాక్షిభూతంగా దేహాన్ని అంటే జీవితాన్ని చూస్తున్నట్టుగా. హోమాచార్య ఇక్కడ ఏం తెలుసు అంటే ఎవరిది వాళ్ళు తప్పు తెలుసుకునేటట్లు చేయాలి అనేది ఆ మార్గం. ఎవరి అంటే ఇక మన తప్పు మనం తెలుసుకున్న తర్వాత ఇతరులకు ఇదిగో నేను తప్పు చేస్తున్నానని చెప్పేసి ఎవరు కూడా, ఏ పశు పక్షి క్రిమి కీటకాలు కూడా తాను తప్పు చేస్తున్నట్టుగా ఇతరులకు చూపిస్తాయా ఏదైనా? అందుకని మనం ఏంటంటే చాలా
తప్పు చేయొద్దు, తప్పు చేయనీయద్దు. అటువంటి నైపుణ్యంతో మంచిని మాత్రమే చేసుకుంటూ పోవాలి, మంచిని మాత్రమే పంచాలి, చెడును పంచకూడదు, ఒకరికి దుఃఖం కలిగించకూడదు. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే వారు మనల్ని తప్పుపడుతూ ఉన్నారో అక్కడ మన నడబడి మార్చుకోవాలి. ఎక్కడైతే మనమే ఎక్కువగా ఇబ్బందులు, చెప్పండి రాజమన్నమ్మ గారు. మైకు బంద్ చేయాలి, వెంటనే మాట్లాడలేనప్పుడు మైక్ బంద్ చేయండి. వినపడట్లేదా ఎవరికి? వినబడుతుంది ఆచార్యజీ, వినబడుతుంది. ఓం. ఇంకెవరు మాట్లాడట్లేదు? వినబడుతుంది వినపడుతుంది సరిగ్గానే. అమ్మగారు, రాజమన్నమ్మ గారు, ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే పోతుంది. మంచిగా వినపడుతుంది, అందరికీ బాగానే వినపడుతుంది. మనకు సమస్యలు వస్తున్నాయి అని అంటే మన నడవడిలో తప్పు ఉన్నది, దానిని మనమే సవరించుకోవాలి. కాబట్టి మౌనం వహించి సాక్షిభూతంగా ఉండాలి. ఎక్కడ తప్పుపడుతున్నారు, ఎందుకు తప్పుపడుతున్నారు, నిన్నటి వరకు ఇప్పటి వరకు మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడే సమస్య ఎందుకు వస్తుంది అనేటువంటిది ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు కూడా అటువంటి నడవడి నేర్పాలి, తొందరపడకూడదు. అందుకని మానవుని దగ్గరే భగవంతుడు సవరిస్తున్నాడు. పశుపక్షులకు అవి భోగయోనులు, అవి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని కేవలం అనుభవిస్తూ ఉంటాయి, కర్మ చెయ్యలేవు. మానవుడు మాత్రమే పూర్వజన్మ కర్మ ఫలితాన్ని, ఎందుకు ఈ జీవితం ఈ రకంగా ఎందుకు వస్తుంది, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించుకుంటూ ఇప్పుడు చాకచక్యంగా నడవగలుగుతుంటాడు, నడుచుకోగలుగుతుంటాడు, సవరించుకోగలుగుతుంటాడు. కాబట్టి మానవ జీవితం అతి శ్రేష్టమైనటువంటిది, గొప్పది. ఇప్పుడు పశుపక్షులు ఏవైనా తిని మూతి గడుక్కుంటాయా, విసర్జన చేసి శుభ్రం అవుతాయా? కాలేవు. ఎందుకు అంటే వాటికి ఆ అవకాశం లేదు. అవి భోగయనులు, మనుషుడికి మాత్రమే పెట్టాడు. పూటకు 2 సార్లు, రోజుకు 1, 2, 3 సార్లు మలములో చెయ్యి పెట్టిస్తున్నాడు భగవంతుడు. మలములో చెయ్యి పెట్టించేది ఎవరిని అని అంటే భోగ ప్రవృత్తి గల వారిని మాత్రమే మలంలో చెయ్యి పెట్టిస్తున్నాడు. ఎవరైతే యోగా సాధన చేయడానికి వచ్చి ఆధ్యాత్మికములో సమాధిస్థమై సాక్షాత్కారం చేసుకునేటువంటి వారికి ఈ మలమూత్రము తయారయ్యేటువంటి స్థూల ఆహారాన్ని వదిలింపజేస్తున్నాడు అంటే ఇక వారికి మలంతో పని లేదు. మలమే తయారు కానప్పుడు విసర్జన చేయాల్సిన అవసరమే లేదు. విసర్జన చేయాల్సిన అవసరమే లేనప్పుడు కడగడానికి మలంలో చెయ్యి పెట్టడానికి సమస్య లేదు. అందుగురించి కంఠకూపేక్షు పిపాస నివృత్తి అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. కంఠకూపంలో ధ్యాస పెట్టి అన్నపానీయముల యొక్క ఆకలి దప్పికలను జయించాలి. ఆకలి దప్పికలను జయించాలి అని అంటే శరీరానికి ఆకలి వేయనప్పుడు, శరీరానికి దాహం వేయనప్పుడు మనం నీళ్ళెందుకు తాగుతాం, పాలెందుకు తాగుతాం, పండ్లు, ఆహారం ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు కదా అనేటువంటిది సారాంశం. భోగ ప్రవృత్తి ఉన్నటువంటి వారే ఇది తినాలి అది తినాలి అనేటువంటి భోగ ప్రవృత్తి ఉన్నటువంటి వారికి ఆ పదార్థం మలముగా తయారవుతుంటుంది. విసర్జన చేసినప్పుడు శుద్ధి చేయాల్సి వస్తుంది. అందుకే మలంలో చేయి పెట్టిస్తున్నాడు. కేవలం మానవుడు ఒక్కడు మాత్రమే మలంలో చేయి పెడుతుంటాడు, తన మలంలో తను చేయి పెడుతుంటాడు. అది భగవంతుడు అంటే నువ్వు చేసుకున్న కర్మ ఇది అని చూపిస్తున్నాడు.
నువ్వు చేసుకున్న కర్మను నువ్వే శుద్ధి చేసుకోవాలి, నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అనేటువంటిది రహస్యం. చక్షురు వై సత్యం, చక్షురు హి వై సత్యం, తస్మాత్ ఇదానీం ద్వౌ వివదమానౌ. ఈ రకంగా చక్షువే సత్యం, చక్షువే సత్యం. చక్షువే సత్యం అంటే కళ్ళకు కనిపించిందే సత్యం, కళ్ళకు కనిపించింది సత్యం కాదు అని కమ్యూనిస్టులు, హేతువాదులు ఈ సమాజమును దిగ్భ్రమితము చేస్తున్నారు, వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. అటువంటి వారికి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే చక్షురు వై సత్యం. ఈ చక్షు కళ్ళకు కనిపిస్తే ఏంది, దేవుడు ఉన్నాడా, ఉంటే చెప్పు, చూపించు, చెప్పడం కాదు, చూపించు, నువ్వు చూపిస్తే నేను చూసి నేను తరిస్తాను, నేను నమ్ముతాను అని చెప్పేసి. ఒక వైజ్ఞానికుడు ఏమంటున్నాడంటే దేవుడు అనేవాడు లేడు, ఉన్నట్టయితే ఈ నా ప్రయోగశాలలోని పరికరములో పట్టుబడి నాకు కనిపించినప్పుడే నేను నమ్ముతాను అని అంటున్నాడు. దేవుడేమంటున్నాడు, నీ మూర్ఖత్వం ఇదంతా, ఇదిగో నువ్వు పుట్టావు కదా, నీకు జన్మనిచ్చిన వాళ్ళు ఎవరు, నీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు అంటే అక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఆత్మను సూక్ష్మంగా అన్నపానీయముల ద్వారా పురుషుని శరీరంలోకి పంపించి శుక్ర కణము రూపంలో తల్లి గర్భంలోకి పంపిస్తున్నప్పుడు ఆ శుక్ర కణము తండ్రిని చూడగలదా? శుక్రకణం గర్భంలోకి వెళ్ళి శ్రీకృష్ణ దేహమును తయారు చేసుకొని శిశువుగా పుట్టేటువంటి ఆ కళ్ళు తెరవని మాయను ఛేదించుకుంటూ గర్భంలోంచి వస్తున్నటువంటి ఆ పసిగుడ్డు ఆ పిండం తల్లిని చూడగలదా? ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. కళ్ళకు చూసిందే నమ్ముతాను అనేటువంటి వాడా, నీ తల్లిదండ్రి ఎవరు, వీరేనని చెప్పేసి నీకు ఎలా తెలుస్తుంది? డిఎన్ఏ పరీక్ష చేస్తే తెలుస్తుంది కదా. అంటే మరి నువ్వు కనబడింది డిఎన్ఏ కంటికి కనబడదు కదా, కనబడని దాన్ని మళ్ళీ పరికరంలో పెట్టి పరీక్షించి అక్కడ పోల్చుకుంటున్నావు కదా. మరి అది కళ్ళెక్కడి? శరీరానికి ఉన్నాయి కదా కళ్ళు, నావి కదా, నేను కళ్ళు కాదు కదా. అందు గురించి తల్లి ఒడిలోంచి జన్మించినటువంటి శిశువు తల్లి ఆలన పాలన ద్వారా, తల్లి ఆలన పాలన, ఆ ముద్దు మురిపాలు మమకారం వాటి ద్వారా, తల్లి శబ్దం యొక్క అర్థం ఏంటంటే తల్లడిల్లే మనస్తత్వం ఉన్నటువంటిది తల్లి. ఆ తల్లి చెప్పుడు మాటలతో ఉన్నటువంటి వాడు తండ్రి. అందుకే పుట్టిన తర్వాత ఎప్పుడెప్పుడైతే శిశువు కళ్ళు తెరుస్తుంటాడో ఆ శిశువు దగ్గరికి వస్తున్నటువంటి తండ్రిని చూపిస్తూ అదిగో నాన్న, అదిగో నాన్న, 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 ఆ వ్యక్తిని చూపించుకుంటూ ఈ నాన్న అనే శబ్దాన్ని బుద్ధిలో ఆరోపణ చేస్తుంది, హిప్నోటిజం చేస్తుంది. ఇక ఆ శిశువుకు పదే పదే అతను వస్తున్నప్పుడల్లా చూసి అతను చేస్తున్నటువంటి వ్యవహారం, ప్రేమ, ముద్దు మురిపాలు అవన్నీ చూస్తుండడం వల్ల అతను దగ్గరికి వస్తున్నప్పుడు నవ్వడం, కేరింతలు కొట్టడం, దూరం పోతున్నప్పుడు ఏడవడం, ఆ రకంగా అతనంటే ఇష్టపడడం ఏర్పరచుకొని ఇక అతన్ని నాన్న నాన్న అని పిలుస్తాడు. ఇది దేవుడు చూపిస్తున్నటువంటి వ్యవహారం. మరి హేతువాదులారా, కమ్యూనిస్టు హేతువాదులారా, కళ్ళకు కనిపించింది నమ్ముతాం, కనిపించకపోతే నమ్మము అని అంటే నువ్వు తల్లిదండ్రి లేకుండా ఎట్లా పుట్టావు? నిద్రపోవద్దు బాలాజీ గారు, వినాలి, అర్థమవుతుందా? ఇదంతా రహస్యం ఏంటంటే దేవుడు చెప్పేది ఒకటి, జీవుడు ఊహించుకునేది ఒకటి. అందుకని కళ్ళకు కనిపించింది సత్యం అని దానినే నమ్ముతానని అంటే చాలా వరకు మోసపోతుంటావు. అందుకే చెప్తున్నాడు, ఉప్పు అని దేన్ని అంటారు, కారం అని దేన్ని అంటారు, పులుపు అని దేన్ని అంటారు, చింతపండు, నిమ్మకాయ
కనబడే రూపం పులుపు కాదట, అందుకే పిండి అవతల పడేయిస్తున్నాడు. రోగము, నొప్పి, బాధ అనేటువంటిది ఎలా ఉంటది? ఇవి చూపించే తరమా? ఇవి చూపించేటువంటివి కాదు, చూసేటువంటివి కాదు. అనుభవోపేతంగా, అనుభూతితో ఇవన్నీ రహస్యాలు అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. అందుకని ఈ చక్షురువై సత్యం, ఈ యొక్క కళ్ళకు కనిపించిందే సత్యం అని అనుకుంటావు, నువ్వు మోసపోతావు. అది సరి అయినటువంటిది కాదు. అందుకే దేహమును రెండవ స్థితిలో, అంటే శుక్రస్థితిలో ఉన్నప్పుడు దేహము లేదు, దేహస్థితిలో ఉన్నప్పుడు ఆత్మస్థితి లేదు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు దేహస్థితి లేదు, దేహమే లేనప్పుడు కళ్ళు లేవు, కళ్ళు లేనప్పుడు ఈ చక్షురువై సత్యం, కళ్ళకు కనిపించేటువంటిది సత్యం అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది లేదు. అందుకే ఆధ్యాత్మిక విషయంలోకి వస్తున్నప్పుడు, ఆత్మీయ ప్రగాఢ ఆత్మీయ భావం వస్తున్నప్పుడు ఆలింగనంలో కళ్ళు మూసుకోజేస్తున్నాడు. మరియు ఆధ్యాత్మిక భక్తి భావంలో కళ్ళు మూసుకోజేస్తున్నాడు. అంటే ఈ కళ్ళతోటి కనబడేటువంటిది ఈ యొక్క ఆత్మీయ భావం కాదు, అది అనుభవపేతమైనటువంటిది. తల్లి ఒడిలో గాని, తండ్రి ఒడిలో గాని, ఆత్మీయుల కౌగిలింతలో కౌగిలించుకుంటున్నప్పుడు ఆ యొక్క కౌగిలి స్పర్శకు కళ్ళు మూతలు పడతాయి. ఇది అనుభవోపేతమైనటువంటిది, కంటికి కనబడేటువంటిది కాదు. పూజ చేస్తున్నప్పుడు, భక్తిపూర్వకంగా తన్మయత్వం అవుతున్నప్పుడు ఇది ఆత్మకు సంబంధించినటువంటిది, దేహానికి కంటికి సంబంధించినటువంటిది కాదు. అందు గురించి కళ్ళు మూసుకోజేయడం. తస్మాద్ యద్ ఇదానీం, ఇక ఈ రకంగా, ఇదానీం ఈ విధంగా, ద్వౌ వివదమానం, ఈ రెండు ఈ సమస్యలు అనేటువంటివి వివదమానం, వివాదాస్పదంగా ఉంటూ వస్తున్నాయి. ఏతాం అహం అదర్శం, అహం అదర్శం, అహం అస్రౌషం. అందుకే అదర్శం, అదర్శం అని అంటే కనబడడం, కనబడడం. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇందాకటి ప్రకరణంలో చెప్పుకున్నటువంటిది ఏంటంటే దేనిని వదలకూడదు, ఎందులో తలదూర్చకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే దాని అభిప్రాయం ఏంటంటే, ప్రతి సంఘటన, ప్రతి విషయము మనకు తెలియాలి. అందు గురించి ఈ యొక్క పంచమహాభూతాల స్థితి నుంచి అన్నపానీయం నుంచి పురుషుని శరీరంలో 40 రోజులు శుక్ర కణముగా మారడానికి పురుషుడు గర్భం ధరించడం, పురుషుని శరీరం నుండి శుక్రకణముగా స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ 9 మాసాల పిండముగా ఎదగడం, ఈ యొక్క పిండంలాగా పుట్టేసి మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత, బొడ్డు తాడు తేంచిన తర్వాత శ్వాస తీసుకోవడం ద్వారా, స్వీమని శ్వాస తీసుకోవడం ద్వారా శిశువు అనిపించుకోవడం, ఆ తర్వాత ఆలన పాలన పెంపకంతో ఇదంతా తీసుకొచ్చి మనల్ని బాల్య అనుభూతులు, యవ్వన అనుభూతులు మరియు వైవాహిక జీవితం, సంతానం గురించి పడేటువంటి పాటలు అన్ని నేను నాదే అనేటువంటి స్వార్థం నుండి, ఇక ఇదంతా పిల్లలదే, ఏదైనా వారిదే, ఇక వారి దగ్గర ఉన్నాము అనేటువంటి అనుభూతి కల్పించడం, ఇక వారి దగ్గర ఉండడం అనేటువంటి ఒక అనుభూతి అయితే, ఈ దేహంలో నేనున్నాను కాబట్టి గూటిలోంచి బయటకు వెళ్ళిపోజేయడం, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా ఈ దేహంలోంచి బయటకు వెళ్ళిపోజేయడం, బయట నుంచి ఈ యొక్క గర్భాశయంలోకి రాజేయడం, పిండ రూపాన్ని తీర్చిదిద్దుకోజేయడం, పక్షి గూడు అల్లుకున్నట్టుగా తల్లి గర్భంలోకి
కణాన్ని రప్పింపజేసి పిండంగా ఎదిగింపజేయడం, మళ్ళీ ఈ మృత శరీరాన్ని చనిపోజేయడం, ఇదంతా చూపిస్తున్నటువంటి రహస్యం. ఇదంతా ఆత్మ. అందు గురించి ఆదర్శం ఇది కనబడుతుంది, ఇది చూస్తున్నాను, కానీ ఇది ఏమిటి అనేటువంటిది చెప్పడానికి రూపం ఉండదు, వర్ణించడానికి భాష ఉండదు, కానీ అనుభవపేతం. ఏమి అట్లా చూస్తుంటారేంటి? కారం ఎట్లుంటది చెప్తారా? అది అనుభవపేతం, తిన్నవారికే తెలుస్తుంది. కారం అంటే తీపి అయినా, బాధ అయినా, నొప్పి అయినా, ఏదైనా కూడా తెలుస్తుంటది. ఇతరులకు వ్యవహారం ద్వారా కనపడేటువంటిది. మనం గర్భధానం గురించి చెప్పుకున్నాం, కానీ గర్భము దాల్చేటప్పుడు గర్భం దాల్చే కంటే ముందు, గర్భం దాల్చేటప్పుడు, గర్భం దాల్చిన తర్వాత స్త్రీయా పురుషుడా, గుణవంతుడా అజ్ఞాని అనేటువంటి విషయం, మరియు ఈ శరీరంలో ఉన్నటువంటి రోగం, జ్వరం అయితే ఎలాగా, మరియు ఇంకా ఇవన్నీ కొన్ని చూసి తెలుసుకునేటువంటి, కొన్ని నడవడి ద్వారా తెలుసుకునేటువంటిది ఈ విషయం. మరి సమయమేమో పరిగెడుతుంది. ఈ యొక్క విషయాన్ని మళ్ళీ రేపు కొనసాగిద్దాం. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఈ ప్రకారంగా ఇక్కడనే ఆపేస్తున్నారు. ధన్యవాదములు ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారు జ్ఞానగంగా సత్సంగంలో బృహదారణ్యక ఉపనిషత్తు లోతుగా గాయత్రి మంత్రం ముందు 3 వ్యాహృతులు ఉంటాయి. వ్యాహృతులను తెలుసుకొని ఎవరైతే ఉపాసన ఉంటారో గాయత్రి ఒక్కొక్క అక్షరాన్ని లోతుగా అర్ధసహితంగా వారు అనుష్ఠానం చేసినప్పుడు మాత్రమే అది లాభాన్వితం అవుతుందని, తర్వాత జీవితం లోపల కనబడుతున్నదే సత్యము, కనబడింది ఇంకా ఏం లేదు అనేటువంటి హేతువాదుల ఆ యొక్క అభావాన్ని, హేతువాదుల యొక్క అభిప్రాయాన్ని వారు తీవ్రంగా విమర్శించారు, తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే కనబడిన తత్వం ఒకటి ఉంటుందని తెలుసుకోవాలా. పరికరాల ద్వారా కనబడుతున్న విషయమే నేను నమ్ముతాను, లేకుంటే లేదు అంటే అది సగం సత్యమే అవుతుంది, పూర్తి సత్యం కాదు. కాబట్టి కనబడినటువంటి పరమాత్ముడు కనబడినటువంటి ఈ అనంత విశ్వం లోపల ఉండి అనంత విశ్వాన్ని నడిపిస్తున్నాడు. విశ్వము నడుస్తున్నది అంటే విశ్వం జడపదార్థాన్ని నడిపించేడు చేతనం ఒకటి ఉండాల. ఆ చేతన తత్వమే పరమాత్మ. మునిగారు ఒక నిమిషం. భాష ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు అంటున్నారు, విమర్శిస్తున్నారు, ఖండిస్తున్నారు. అక్కడ ఖండించడానికి, విమర్శించడానికి కాదు, దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టికోణము, వాళ్ళు భావించుకున్నటువంటి భావజాలం, అది ఆ రకంగా చెప్పాలి. కానీ మరి అంటే మీరు ఖండిస్తున్నారని అంటే మళ్ళీ అక్కడ గొడవలు అవుతాయి కదా. ఓకే ధన్యవాదాలు. క్షమితమేమో భాషను జనసామాన్యకి అర్థమయ్యే తీరు లోపల మనము తెలుసుకోవడము ఉత్తమము. ఈశ్వర రహస్యాన్ని తెలుసుకోవడము, జీవత్వ రహస్యాన్ని తెలుసుకోవడము. తర్వాత ఈ ఉపన్యాసం లోపల మనము విశేషంగా గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను ఉపాసనను తెలుసుకునే వారు మాత్రము ఒక్కొక్క అక్షరాన్ని గమనిస్తూ దాన్ని అర్థసహితంగా లోతుకి వెళ్ళాలని కూడా వారు తెలియజేశారు. వారికి ధన్యవాదము. అనంతరం వైదిక సంధ్యోపాసన మరి ఈరోజు సోమవారం నాది ఉన్నది, వేరే కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఒకసారి చెప్తే బాగుంటుంది. ఈ ఎపిసోడ్ మునిజి గారు పాత వాళ్ళదే మీదే. ఓం ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు, ఇంకెక్కువ సార్లు వింటే సంతోషమే, కనీసం 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం వైదిక సంధ్యోపాసన. ప్రణామని. ఓం నమస్తే. ముని గారు ఒక్క నిమిషం. మీరు నిన్న చేయించారు కదా, అయితే రజనమ్మ గారు ఈ మధ్యలో చేయించలేదు, వారు చేయిస్తారేమో అడగండి ఒకసారి. అలాగే అమ్మ మీరు చేపిస్తారా? రజనమ్మ గారు చేపిస్తాను. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఈ అవకాశం మీకు ఇస్తున్నాం. ఓం
ఓం ఓం ఓం ఓం వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తర్నమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ. ఓం శం నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శం నో రవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రము. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం. ఓం ఘృతం చ సత్యం చాభిద్ధా తపసోద్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథ్వీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్నో రవిశ్రవంతు నః. ఓం మనసా పరిక్రమ మంత్రము. ఓం ప్రాచీదిరగ్నిరధిపతి రసితో రక్షిత ఆదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యో అస్మాద్వేష్టియం వయం విష్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతి స్థిరశ్చిరాజీరక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీచీదిద్వర్ణో అధిపతి పృథాకురక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విష్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచీది సోమో అధిపతి స్వజో రక్షిత శని విషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విష్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విష్మస్తం వో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి శ్రుతో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విష్మస్తం వో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నీదహతి వేదః సన పశ్యదతి దుర్గాని విశ్వానద్వేద సింధు దురిత అగ్నిః. ఓం చిత్రం దేవానాముదదాదనీహం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః అస్తు షష్ఠ స్వాహ. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం
శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనామశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సమర్పణ భావం. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మముల చేసిన మేము ధర్మ అర్ధ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య. శాంతి ధన్యవాదాలు పట్టుకురా. ఆచార్య. వారు ఆతృత పడుతున్నారు. శ్వాస లోపలికి తీసుకొని కొద్దిగా ఆపాలి. ఆతృత పోతుంది ప్రశాంతంగా. మీరు సమయం దొరికినప్పుడు వినండి, పుస్తకం దగ్గర పెట్టి వినండి. మీరు ఏం చదివారు, ఎన్ని తప్పులు పోయాయో, ఎక్కడెక్కడ తప్పులు పోయాయో గమనించండి. అలా ఉంటే ఇక ముందు తప్పులు చదువుకుంటూ ఉంటే బాగుంటాయి. అదే పదే పదే అదే పోతుంది ఎక్కువ. దురితాత్యగ్ని మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి, చూడండి. మీరు చూస్తుంటే ఎక్కువ తెలుసు. ఇదైతే దురితాత్యగ్ని అనేది ప్రతిసారి అదే తప్పు చేస్తున్నారు. దురితాత్యగ్ని, తాకు దీర్ఘం ఎనసంధి జరిగింది. మళ్ళీ దహాతి అనాలి కదా, దహతి దహాతి. దహతి అని కూడా అంటున్నారు. దహాతి దీర్ఘం. దహాతి. చూడండి, మీరు వినండి, విని పుస్తకం దగ్గర పెట్టుకోండి. ముని గారు ముందు శాంతి పడండి. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరికీ ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఆచార్య.